బుద్ధులు. అవునా కాదా? ఇప్పుడు ఆ నాటకాలు రాయడు మళ్ళా వచ్చి ఏమి చేశానో చెప్పుకోలేక ఏమి చేస్తాడో చెప్పలేక కన్ఫ్యూజన్లో పడిపోయాడు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను సంక్షేమ కార్యక్రమాలు చేయలేదంటున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకో సైకో, నేను సంక్షేమ కార్యక్రమాలకు బడ్జెట్లో 19.15% పెడితే నువ్వు పెట్టింది 15.8% మాత్రమే. నువ్వు చేయని పనికి డబ్బా కొట్టుకుంటున్నావు తప్ప నువ్వు చేసింది ఏమీ లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమిళలో చంద్రన్న బీమా వస్తా ఉందా? ఇప్పుడు పెళ్లి కానుకలు వస్తున్నాయా మీకు? దుల్హాన్ వస్తా ఉందా మీకు? ఆదరణ కింద బీసీలకి ఆధునిక పనిముట్లు ఇస్తున్నారా ఈరోజు? అన్నా క్యాంటీన్ ఉందా ఈరోజు? రంజాన్ తోఫా ఉందా ఈరోజు? రైతులకు ఇచ్చే డ్రిప్ ఇరిగేషన్ ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ట్రాక్టర్ల మీద సబ్సిడీ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. పిల్లలకు విదేశ విద్య ఉందా అని అడుగుతున్నా. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో సీట్లు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేనేత కార్మికులకి మత్స్య కార్మికులకి ఇచ్చిన రాయితీలు ఇచ్చాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎస్సీలకి 27 పథకాలు, బీసీలకి 30 పథకాలు, మైనారిటీలకి 10 పథకాలు రద్దు చేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. సంక్షేమం అంటే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేయడం కాదు. అవునా కాదా? మీకు ఇచ్చింది 10 రూపాయలు, మీ దగ్గర దోచేసింది 100 రూపాయలు. అవునా కాదా? అతను దోచుకున్నది 1000 రూపాయలు. జలగ జగనన్న మీ రక్తాన్ని తాగే రకం, నేను మీకు రక్తం ఎక్కించే రకం అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నవరత్నాలు అంటున్నాడు, తెలుసా తమ్ముళ్ళు? నవరత్నాలు ఉన్నాయా? నవరత్నాలు రాలిపోయినాయా లేదా? ఆ రత్నాల్లో మొదటి రత్నం ఇసుక మాఫియా. అవునా కాదా? నేనున్నప్పుడు ట్రాక్టర్ ఎంత 1000 రూపాయలు. అవునా కాదా? ఇప్పుడు 5000. అవునా కాదా? మళ్ళీ నేను వస్తానే ఇసుక మాఫియాని తుంగలో దొక్కేస్తా. మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఉచిత ఇసుక ఇచ్చే బాధ్యత నాది. రెండోది మద్యం మాఫియా. రెండో రత్నం మద్యం మాఫియా. తమ్ముడు నేనున్నప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్. మా తమ్ముడు మధ్యాహ్నం కూడా తీసుకొచ్చాడు. పాప ఆయన్ని కడుపులో మంట ఉంది, ఆవేదన ఉంది. నేను అడుగుతున్నా, ఆ క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముడు? ఇప్పుడు 200. అవునా కాదా? 140 రూపాయలు ఎక్కువ. అవునా కాదా? ఎవడికి పోతా ఉంది 140 రూపాయలు? జలగ జగనన్నకే కదా అని మిమ్మల్ని అడుగుతున్నా. క్వార్టర్ వేసుకుంటే కిక్కెక్కదు, 2 క్వార్టర్లు వేసుకుంటే కడుపులో మంట, గుండెల్లో క్షోభ, కాలేయం దెబ్బతింటుంది. అవునా కాదా? జే బ్రాండ్ మధ్య అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గుడు మీకు కావాలా తమ్ముళ్ళు? ఆడబిడ్డల తాడిబొట్టు తెంచేసే రకం ఈ జలగా. అందుకే నేను హామీ ఇస్తున్నా, జే బ్రాండ్ రద్దు చేస్తా, మా మందు బాబుల ఆరోగ్యం కాపాడుతానని మరొకసారి హామీ ఇస్తున్నా. మద్యపాన నిషేధం పెట్టి ఓటు అడగతా అన్నాడు. అవునా కాదా? చేశాడా? ఓటు అడిగే అర్హత ఉందా? నిలదీయండి. పేదవాళ్ళు ఒకటిగండి. ఇంకో పక్క 3వ రత్నం భూ మాఫియా.
తమిళలో ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇది పట్టాదారు పాస పుస్తకం. ఇది పట్టాదారు పాస పుస్తకం. దీనిపైన చూస్తే జగనన్న భూ హక్కు చట్టం. ఎవరిది భూమి? జగన్ తాత ఇచ్చాడా మీకు? వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు? వాళ్ళ అవ్వ ఇచ్చిందా మీకు? ఎవరిది భూమి? మీ భూమి మీద ఈ ఫోటో ఏంటయా? ఏం చేయాలి దీన్ని? ఇప్పుడు చించి చిత్తు కాగితం చేసి చెత్త బొట్లో పారేయాలి. అవునా కాదా? దానిపైన నీ బొమ్మ ఉండాలి. అది నీ భూమి, నీ హక్కు. సైకో పెత్తనం ఏంటని అడుగుతున్నా. తమిళలో ఇక్కడితో ఆగలా సైకో పెత్తనం. ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు. ఏదైతే పట్టాదారు పాస పుస్తకం లేదు, 10(1) లేదు, అడంగల్ లేదు, అన్ని రద్దు చేసి ఆయన పేరుతో ఆన్లైన్లో పెట్టుకుంటా అంట మీ భూములన్నీ. ఇంకో పక్క ఒక ప్రైవేట్ కంపెనీ క్రిటికల్ రివర్ అనే కంపెనీకి కాలిఫోర్నియా ఉంటే వాళ్ళకు ఇదంతా అప్పచెప్పే పరిస్థితికి వచ్చాడు. ఇది ఈరోజు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 ఈ ఎముడు మీ లెక్కలన్నీ రాసేసుకున్నాడు. ఈ భూమి మీ భూమి మీది కాదు. ఇప్పుడు